వైఎస్ఆర్సీపీ 2014 ఎలక్షన్లో మరి ఇప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు కాదు 10-15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని ప్రకటించడం జరిగింది. ప్రత్యేక హోదా వచ్చుంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలు మారిపోయేవి, ముఖ్యంగా గురజాల నియోజకవర్గం. కారణం, గురజాల నియోజకవర్గంలో సున్నపురాయి నిక్షేపాలు అనేకం ఉన్నాయి. ఈ రోజున ప్రతి మండలానికి 2-3 సిమెంట్ ఫ్యాక్టరీలు వచ్చాయి ప్రత్యేక హోదా వచ్చింది. కానీ స్వలాభం కొరకు వాళ్లకున్న కేసుల మీద అభద్రతా భావంతో ప్రత్యేక హోదాని తొంగలో తొక్కి ప్రత్యేక ప్యాకేజీకి మరి ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం, ఒప్పుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం. ఆ ప్యాకేజీ కూడా ఎటువంటి లాభం లేదని ఈ రోజున తెలుగుదేశం నాయకులే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. అందుకే మేము కోరుతున్నాం, ఈ రోజున కమ్యూనిస్ట్ సోదరులు మరి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు, ఆంధ్ర రాష్ట్రానికి బడ్జెట్లో అన్యాయం చేసినందుకు బంద్ను ప్రకటించారు. దానికి సంపూర్ణ మద్దతు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ రోజుని బంద్లో పిడుగురాళ్ళలో పాల్పంచుకొని కమ్యూనిస్ట్ సోదరులకు సాంఘీభావంగా మద్దతు తెలుపుతున్నాం. ఇది ఆంధ్ర రాష్ట్రాల ఉజ్వల భవిష్యత్తు కొరకు చేస్తున్న పోరాటం. మళ్ళీ ఎలాగైతే ఉద్యమం గతంలో మనం చూసామో అటువంటి ఉద్యమాన్ని రాష్ట్రంలో చేపట్టాలి. అన్ని పార్టీలు ఏకం అవ్వాలి. ఎవరైతే ప్రత్యేక హోదాని తుంగలో తొక్కారో వాళ్ళు జనం సమక్షంగా నిలబెట్టి సాధన చేసి ప్రత్యేక హోదాని చేసి మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు కొరకు పోరాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.